హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్. అండ్ దిస్ ఈజ్ మౌనిక. ఇక ఇవాల్టి స్పెషల్ వీడియో ఏంటనుకుంటున్నారా? గోరింటాకు మీద దండయాత్ర చేయడము. ఇక ఆషాఢానికి ముందైతే ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ గోరింటాకుని పెట్టేసుకుంటాను. మనకి ఆషాఢం వచ్చినప్పుడే కదా అసలు గోరింటాకు పెట్టుకోవడానికి టైమే దొరకదు. నాకు తెలిసి ఆ టైం అలా సెట్ అయిపోతుందేమో. ఇంకా నాకైతే నిన్నటికి తిరిగి కుదిరిందండి గోరింటాకు పెట్టుకోవడానికి. సో అందుకని నేను మా అత్తయ్య గోరింటాకు కోసుకోవడానికి అయితే మా ప్లేస్లో గోరింటాకు చెట్టు ఉంది, అక్కడికైతే వచ్చేస్తున్నాము. ఈ ప్లేస్ని ఇంతకుముందు వైష్ణవిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు చూపించాను కదా. సో వైష్ణవి ఉన్న దగ్గరే గోరింటాకు చెట్టు అయితే ఉంటుంది. అయితే ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండడం వల్ల అందులో ఇక్కడ చెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా. సో గోరింటాకు కోసేటప్పటికి మేము కోసిన ఆకుల కన్నా మమ్మల్ని దోమలు ఎక్కువగా కుట్టేస్తున్నాయి. ఇంకా దానికి తగ్గట్టు ఆషాఢం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంటి పని మొత్తం పెట్టుకో ఉన్నాం కదా. అంటే ఇంట్లో సామాన్ని షిఫ్ట్ చేసుకోవడం కానీ, క్లీన్ చేసుకోవడం కానీ, ఇంకా అవన్నీ కొట్టేయడము ఇవన్నీ పెట్టుకోవడం వల్ల అసలు గోరింటాకు మీదకి ఇంట్రెస్టే పోలేదు. ఎందుకంటే గోరింటాకు అన్న ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నామంటే కొన్ని పనుల్ని పక్కన పెట్టేయాల్సి వస్తుంది కదా అని చెప్పి, అందులో మా అత్తయ్య వాళ్ళ అత్తయ్యకి అంటే మా అమ్మమ్మ గారికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా ఆమెను కూడా ఏ పని టచ్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. సో అందుకని మా అత్తయ్య నేను పనులన్నీ చేసుకోవడం వల్ల గోరింటాకు మీద అంత ఇంట్రెస్ట్ అయితే పోలేదు. సో ఇంకా నాకు ఇక్కడ గోరింటాకు పెడుతున్నది మా నానమ్మ. ఎప్పుడో పెళ్లి కాకముందు 7 years క్రితం అంటే 7 ఏళ్ల క్రితం పెట్టారనమాట. ఇంకా తర్వాత కుదరలేదు గోరింటాకు పెట్టడానికి. ఇంకెలానో మా నానమ్మ వాళ్ళు కూడా నిన్నే ఊరి నుంచి వచ్చారనమాట పిల్లల్ని చూడడానికి. సరే గోరింటాకు పెడతావు నానమ్మ అంటే, సరే పెడతాలే అమ్మా, పనులన్నీ అయిపోయిన తర్వాత కూర్చుందాము అని చెప్పి అన్నారు. పాపం వాళ్ళు మామూలుగా 8కే నిద్రపోతారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి అంతా లేసేస్తారు అనమాట. 5 మా తాతయ్య గారు అయితే 4కే లేసేస్తారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల వాళ్ళు తొందరగా నిద్రపోతారు. కానీ నా కోసం అని చెప్పి 9:30 దాకా మేల్కొనింది. ఇంకా పనులు అవ్వందే గోరింటాకు పెట్టుకోలేం కదా. అందులో పిల్లలు నిద్రపోయిన తర్వాత పెట్టుకుందాంలే అమ్మ అని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళు ఎంతకీ పడుకోలేదు రాత్రి. సరే అని చెప్పి ఇంకా పెట్టేసుకుంటాలే నానమ్మ అని చెప్పి పెట్టించేసుకుంటున్నాను. ఈ గోరింటాకు పెడుతూ మా నానమ్మ వాళ్ళ పాత రోజుల్లో ఎలాగా పెట్టుకునే వాళ్ళని చెప్పి చెప్తూ ఉన్నారు. అప్పట్లయితే మామూలుగా అసలు పగలు గోరింటాకు పెట్టుకునే వాళ్ళే కాదంట. పగలు పెట్టుకుంటే సిగ్గుకి ఎక్కువగా పండదు అని చెప్పి రాత్రుల్లో ఎక్కువగా పెట్టుకునేదంట. ఇంకా రాత్రుల్లో పెట్టుకొని మొహానికి ఎక్కడ పూసుకుంటామా అని చెప్పి ఈ హరికథలు రామాయణం చెప్తుంటారు కదా, ఇంకా ఆడ కూర్చొని నిద్ర కళతో తూగుతూ ఉండేది అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా మా పల్లెటూరులో అయితే ఇలా గోరింటాకు తెచ్చుకున్నప్పుడు మనం ఒక్కటే పెట్టుకోకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా పెట్టుకోమని కొంచెం అయితే ఇస్తాం కదా. ఇంక ఇప్పుడైతే గోరింటాకు అనేది దొరకడమే కొంచెం అరుదుగా ఉంది. ఇంకా దాన్ని వేరే కొరకు పెట్టాలి అంటే మనకు మిగలంగా పెడదాంలే అన్న లెక్కలో అయితే ఉన్నారు. సో మాకైతే పెరట్లో ఈ మొక్క అయితే ఉందండి. అంటే మాకు ఖాళీగా అక్కడ స్థలం ఉంది కదా, అక్కడైతే పెరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, నాకు ఎప్పుడో మ్యారేజ్ కాకముందు నుంచి కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు అయితే ఉంది. ఇంకా అక్కడేమో ఇందాక చూపించాను కదా కొన్ని ఆకులు వచ్చేయండి, అది కనీసము ఒక చేతికి కూడా రాదు. ఇంకా మా అమ్మగారు అయితే ఊరి నుంచి పంపించారు. దాన్ని అయితే నేను ఈ విధంగా మిక్సీకి వేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పటి కాలంలో గోరింటాకు పెట్టుకొని చేతులు 2 పైకెత్తుకొని కూర్చునే అంత ఓపిక ఎక్కడుందిలే అమ్మ, కోన్ పెట్టుకుంటే సరిపోతుందిలే, అదైనా ఇదైనా ఒకటే కదా అనుకునే స్టేజ్కి అయితే వచ్చేస్తున్నాము. కానీ ఒక విషయం మనం ఇప్పటికీ మర్చిపోకూడదు, గోరింటాకులో ఉన్న మెడికల్ వాల్యూ మన కోన్లో అయితే రాదు. అంటే నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే, కోన్లో ఉన్న కెమికల్స్ గోరింటాకులో ఉన్న మెడికల్స్ రెండింటికి ఆపోజిట్ కదా, అదన్నమాట నేను చెప్తున్నది. ఇంకా నేను పెట్టేసుకొని కడిగేసి చేతిరాకు కూడా పెట్టడం అయితే జరిగింది. ఈ కథంతా పక్కన పెట్టమ్మా, అసలు గోరింటాకు పెట్టుకోవడానికి ఇప్పటికైనా ఖాళీ కుదిరిందా అంటే, నాకైతే అసలు ఇప్పుడు పెట్టుకోవడానికి కూడా ఇష్టం లేదు. కాకపోతే మా అత్తయ్యగారు ఏంటంటే ఇన్ని రోజులు పెట్టుకొని ఆషాఢంలో వదిలేస్తే ఎలాగా అని చెప్పి అది పనిగా అక్కడ మా చిట్టుకాడికి తీసుకెళ్ళి గోరింటాకు అయితే కోసారు. ఒక్క చేతికి వచ్చినా పెట్టుకోకుండా ఉండద్దు, ఇన్ని రోజులు అంత ఇష్టంగా పెట్టుకున్నావు, ఆషాఢంలో పెట్టుకోకపోతే ఎలాగా అని చెప్పి అయితే గోరింటాకు చెట్టు మీదకి దండయాత్ర అయితే జరిగిందనమాట. ఇంక ఇక్కడ చూసారా, ఇలా నేను పెట్టడము చేత రుద్దేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఫైనల్గా నా గోరింటాకు అయితే ఇలా పండిందండి. అంటే ఒక 2 hours కూడా ఎక్కువగా ఉంచుకోలేదు, తీసేసాను. ఇంకా చేతిరాకు పెట్టాలి కదా, నిద్ర లేస్తే పెట్టించుకోదని చెప్పి. ఇంకా నిద్ర చేసిన తర్వాత అది పండేదానికి మనం రుబ్బినప్పుడు పెట్టుకోవడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. ఇంకా మా చిట్టి తల్లికి ఇది నేను పెట్టాను, ఇది వాళ్ళ నాన్నమ్మ పెట్టింది. అంటే అసలు వాటంగా పడుకోలేదులేండి, ఇలా పెట్టంగానే మొత్తం రుద్దేస్తునింది. సరే అని చెప్పి నిదానంగా పెట్టేసరికి ఇలా అయితే అయ్యింది. సో
సో ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక మంచి కామెంట్తో మన వీడియోని ముందుకు తీసుకువెళ్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. మా చైత్ర పాప కూడా మీకు బాయ్ చెప్తుంది, చూసేయండి.